నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 దశల్లో జరగనున్నాయి. జనవరి 28న తొలి దశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ రోజు ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఇక ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 దశల్లో జరగనున్నాయి. జనవరి 28న తొలి దశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ రోజు ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఇక ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2 దశల్లో జరగనున్నాయి. జనవరి 28న తొలి దశ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ రోజు ప్రారంభమయ్యే ఈ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఇక ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, గుడ్ మార్నింగ్. ఇవాళ నుంచి జనవరి 28 ఇవాళ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి 2 దశల్లో 30 రోజుల పాటు ఈ సభలు నడబోతున్నాయి. సో రాష్ట్రపతి ముర్ము ప్రసంగం తోటి సెషన్ ప్రారంభం కాబోతోంది. వచ్చే నెల 1న అంటే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2 దశల్లో 30 రోజుల పాటు ఉభయ సభలు సమావేశం కాబోతున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరగబోతోంది. సభ సజావుగా సాగడానికి సహకరించాలంటూ కూడా ప్రతిపక్షానికి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేయబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా నరేగా గానీ సర్ గానీ విదేశాంగ విధానాలపైన గానీ చర్చ చేయాలంటూ కూడా ప్రతిపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో 2 విడతల్లో జరగబోయేటువంటి సమావేశాలు సోమవారం నుంచి ఫిబ్రవరి 13 వరకు ఫస్ట్ ఫేజ్ సమావేశాలు ఉంటాయి. మార్చి 9వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 2వ సెషన్ జరగబోతుంది. సో మొత్తం 2 విడతలు కలిపి 30 రోజులు ఉభయ సభలు జరగబోతున్నాయి. అయితే ద్రౌపది ముర్ము చేసేటువంటి ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవబోతున్నాయి. ఫిబ్రవరి 1న 11వ తారీఖు 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మొదటిసారి దీంట్లో అంటే ఇంపార్టెంట్ థింగ్ అండ్ డిఫరెంట్ థింగ్ ఏంటంటే పార్లమెంట్ చరిత్రలోనే 100 ఏళ్ల భారతదేశంలో పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఉన్నటువంటి ఒక ట్రాక్ రికార్డ్ ఏంటంటే వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, బడ్జెట్ ప్రసంగం చేయబోతున్నారు. అయితే ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానంపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవర్ విపక్షాల వైపు నుంచి ఒకసారి చూసుకుంటే కనుక దీపిక, బడ్జెట్ సెషన్ లో నరేగా అంటే MGNREGI ఏదైతే మహాత్మా గాంధీ పేరు తీసేసి జీరామ్జీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారో దానిపైన కూడా చర్చ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. మోరోవర్ UGC కొత్త గైడ్ లైన్స్ కానీ విదేశాంగ విధానం కానీ లేదంటే ఇతర కొన్ని అంశాలపైన కూడా ప్రతిపక్షాలు పట్టుబట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ మోరోవర్ రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి మీటింగ్ కూడా ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ నాయకుడు JP నడ్డాతో పాటు కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా పాల్గొన్నారు. తో పాటు పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి ఉన్నటువంటి అర్జున్ రామ్ మేఘ్వాలా తో పాటు డాక్టర్ L మురుగన్ అండ్ జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి, తీర్చు శివ DMK నుంచి, అట్లాగే TMC నుంచి, SP నుంచి, CPIM నుంచి, అట్ ది సేమ్ టైం ఇటు తెలుగుదేశం పార్టీ BRS నుంచి ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు వీళ్ళంతా కూడా ఫ్లోర్ లీడర్లు పాల్గొన్నారు. దానిపైన ఒక అంటే ఇండెప్త్ అనాలిసిస్ చేయాలి, దానిపైన ఒక వివరణాత్మక చర్చ చేయాలంటూ కూడా అటు టీఎంసీ కానీ వామపక్ష పార్టీలు కానీ డిమాండ్ చేస్తున్నాయి. మరోవర్ దేశంలో ఓట్ చోరీ అనే అంశం నడుస్తోంది, సర్ నడుస్తోంది.
మరో ధాన్యానికి సంబంధించి రైతుల విషయంలో వడ్ల సేకరణ, మరో నరేగా పునరుద్ధరణ. సో ఈ అంశాలపైన కూడా చర్చ చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకో కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో వాటిపైన కూడా చర్చ చేయాలంటూ కూడా నడుస్తుంది. సో ఇది బడ్జెట్ సెషన్ కావడంతో చర్చలు ప్రధానంగా ఉండాలంటూ ఇప్పటికే కిరణ్ రిజిజు కూడా చెప్పడం జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఆయన మాట్లాడారు. కొత్తగా తెచ్చినటువంటి విబిజీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకునేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. అట్లాగే దానిపైన ఒక వివరణాత్మక చర్చ చేపట్టాలంటూ కూడా చేస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ప్రతిపక్షాలు అభ్యర్థులు కూడా తోసిపుచ్చడం జరిగింది. సో ఏదైనా కానీ ఈ అంశంపైన సుదీర్ఘంగా చర్చలు అయితే జరిగినాయి. చూడాలి ఇక పార్లమెంట్ సమావేశాల ముందు జరుగుతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్ కానీ ది సేమ్ టైం ఇప్పుడు ఈ జరగబోయే ముందు జరుగుతున్నటువంటి చర్చల్లో ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయి, బడ్జెట్ సెషన్స్ ఎట్లా జరుగుతాయని మాత్రం చూడాలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.